సంకల్పం అతని జీవితాన్ని మార్చిన నిర్ణయం. తెలంగాణలోని పోచంపల్లి దగ్గర ఒక చిన్న గాంలో జన్మించిన మల్లేష్ చిన్నతనం నుంచే తల్లిని ఎంతో కష్టపడుతూ చూశాడు. మల్లేష్ తల్లి లక్ష్మి రోజు అనేక గంటలు అస్సు పద్ధతిలో చీరకు డిజైన్ వేస్తూ ఉంటూ చేతులకు నొప్పులు గాయాలు తట్టుకోవాల్సి వచ్చేది. ఆ సాయంత్రాలన్నీ తల్లి కష్టాలను చూస్తూ ఆమె చేతుల్ని మసాజ్ చేస్తూ మల్లేష్ మనసులో ఒక సంకల్పం పుట్టింది. ఎలా అయినా ఈ పని తల్లికి సులభం చేయాలి, నేను మార్పు తేవాలి. పల్లెటూరు యువకుడిగా పెద్ద చదువులు లేని మల్లేష్ కానీ మెకానిక్స్ మీద ఆసక్తి గలవాడు. చుట్టుపక్కల పాడైన ఫ్యాన్స్ మోటార్లు తెరిచి లోపలున్న యంత్ర భాగాలను పరిశీలిస్తూ గడిపేవాడు. పక్కనే ఉన్న టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో రాత్రి తరగతులకు వెళ్ళి బేసిక్ ఇంజనీరింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఒకవైపు తల్లి కోసం పని, మరోవైపు చదువు, ఇలా రోజులు గడిచాయి. ఒకరోజు మల్లేష్ స్నేహితులచే ఎగతాళి చేయబడ్డాడు. ఇది మన వాళ్ళ పని కాదురా, యంత్రాలతో మన వృత్తి నడవదో. కానీ మల్లేష్ సంకల్పం మరింత బలపడ్డది. ప్రతిరోజు రాత్రి ఆలస్యంగా కూర్చుని తల్లి పని చూడటం, ఆ తర్వాత యంత్ర భాగాలతో ప్రయోగాలు చేయటం అతని అలవాటైపోయింది. తొలి ప్రయత్నాలు విఫలమయ్యాయి. తయారు చేసిన యంత్రం సరిగ్గా పనిచేయలేదు. గుండెల్లో వేదన, కానీ ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఒక్కో ప్రయత్నం ఒక్కో పాఠం నేర్పింది. గియర్ సరళీకరణ, మోటార్